వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025 తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025కు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాడ్ సెక్టార్ టు జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఏమంటుంది ఇక్కడ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ ఆల్ ఇండియా ఫర్ ద ఇయర్ 2024-25 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ జిఎస్విఏకి విస్తృత రంగాల కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, భాగస్వామ్యం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రంగాల వారీగా అంటే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టారు. మనము జిఎస్డిపి అంటే ఏమని మాట్లాడుకున్నాము? జిఎస్డిపి అంటే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టార్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు మరియు సేవల యొక్క మొత్తం విలువనే జిఎస్డిపి అని మాట్లాడుకున్నాం. ఈ జిఎస్డిపికి రంగాల వారీగా కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూడాలి. మనము ప్రైమరీ సెక్టార్ అనేది జిఎస్విఏ లేదా జిఎస్డిపికి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది అంటే 17.3%. ఇప్పుడు జిఎస్డిపి 100% అనుకుందాం. ఈ 100%లో ప్రైమరీ సెక్టార్ తెలంగాణ ప్రైమరీ సెక్టార్ ఎంత 17.3%, 16.4% అనేది సెకండరీ సెక్టార్ నుంచి ఆదాయం సమకూరుతుంది. 66.3% ఆదాయము అనేది టెరిషియరీ సెక్టార్ నుంచి తెలంగాణ జిఎస్విఏకి ఆదాయం సమకూరడం జరుగుతుంది. మొత్తంగా 100%లో ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత 17.3%, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత 16.4%, టెరిషియరీ సెక్టార్ నుంచి ఎంత 66.3% ఆదాయం సమకూరుతుంది. అయితే తెలంగాణ జిఎస్డిపికి సమకూరే ఆదాయము రంగాల వారీగా వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తే ప్రస్తుత ధరల ప్రకారం ఏంటిది? ఫస్ట్ టెరిషియరీ సెక్టార్ తృతీయ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరుతుంది. ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండ్ అధిక ఆదాయం సమకూరుతుంది. ద్వితీయ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరేది 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఎందుకు? 66.3% ఆదాయము అనేది ఎక్కువ ఆదాయం సమకూరడం తృతీయ రంగంలో, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్ నుంచి ఎక్కువ ఆదాయము, ఆ తర్వాత ద్వితీయ రంగం నుంచి ఎక్కువ ఆదాయము తెలంగాణ జిఎస్విఏకి సమకూరడం జరుగుతుంది. కాబట్టి ఆర్డర్ ఏంటిది? ఫస్ట్ ఏం రావాలి? తృతీయ రంగము, ఫస్ట్ తృతీయ రంగము, ఆ తర్వాత ప్రాథమిక రంగము, ఆ తర్వాత ద్వితీయ రంగం అనేది ఆర్డర్. ఏంటిది? ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ జిఎస్విఏకి రంగాల వారీగా వాటా ఏంటి? తృతీయ, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం. అయితే నెక్స్ట్ ఇండియాకి కూడా చూసుకుంటే ఇండియాకి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ చూస్తే ఇండియా జీడిపికి రంగాల వారీగా రంగాల వారీగా వాటా చూస్తే ప్రైమరీ సెక్టార్ నుంచి 19.8%, 25.2% సెకండరీ సెక్టార్ నుంచి, టెరిషియరీ సెక్టార్ నుంచి 55.0% ఆదాయం సమకూరడం జరుగుతుంది. ఇండియా జీడిపికి చూసినాం అనుకో, ఇండియా జీడిపికి రంగాల వారీగా వాటా చూస్తే ఫస్ట్ ఏమొస్తుంది? టెరిషియరీ సెక్టారు, తర్వాత సెకండ్ ఏమొస్తుంది? సెకండరీ సెక్టార్, థర్డ్ ఏమొస్తుంది? ప్రైమరీ సెక్టార్ వస్తుంది. ఆర్డర్ దేనికి? ఇండియా జీడిపికి సమకూరే ఆదాయం ఫస్ట్ టెరిషియరీ సెక్టార్, తృతీయ రంగం, ద్వితీయ రంగం, ప్రాథమిక రంగం. అదే తెలంగాణకి చూసినాం కదా ఇంతసేపు, తెలంగాణ జిఎస్డిపికి ఆదాయం సమకూరే మార్గాలలో ఫస్ట్ ఏమొస్తుంది? టెరిషియరీ సెక్టార్, తృతీయ రంగం, సెకండ్ ఏమొచ్చింది? ప్రైమరీ సెక్టార్ వచ్చింది, థర్డ్ ఏమొచ్చింది? సెకండరీ సెక్టార్ వచ్చింది. తెలంగాణకేమో తృతీయ రంగము, తర్వాత ప్రాథమిక రంగం, తర్వాత ద్వితీయ రంగం నుండి ఆదాయం సమకూరుతుంది. ఇండియాకేమో తృతీయ రంగము, ద్వితీయ రంగము, ప్రాథమిక రంగం నుంచి ఆదాయం సమకూరడం జరుగుతుంది. ఈ ఆర్డర్ కూడా చూసుకోవాలి. ఏ సంవత్సరానికి గాను 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే బ్రాడ్ సెక్టార్ వైజ్ విస్తృత రంగాల గ్రోత్ రేటు. విస్తృత రంగాలంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషియరీ సెక్టార్, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఈ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు తెలంగాణలో మరియు ఇండియా ప్రకారం చూస్తే ప్రస్తుత ధరల్లో వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే ప్రాథమిక రంగంలో తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 5.5%. వృద్ధి రేటు ఏ సంవత్సరానికి? 2024-25 సంవత్సరానికి. ఏ సంవత్సరానికి? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మాట్లాడుతున్నాం. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 2024-25 సంవత్సరానికి మాట్లాడుతున్నాం. 2024-25 సంవత్సరంలో ప్రాథమిక రంగం యొక్క విలువ మైనస్ 2023-24 సంవత్సరంలో ప్రాథమిక రంగం యొక్క విలువ బై 2023-24 సంవత్సరం ప్రాథమిక రంగం విలువ ఇంటూ
ఏం చేయాలి మనము 100 చేయాలి ఇంటూ 100 జేగా వచ్చేదే ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు. ఏంటిది ఇది? ఫైనల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వచ్చేదే ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్. సేమ్ ప్రొసీజర్ సెకండరీ సెక్టార్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్లో సెకండరీ సెక్టార్ యొక్క విలువ మైనస్ 2023-24లో సెకండరీ సెక్టార్ యొక్క విలువ బై 2023-24లో సెకండరీ సెక్టార్ యొక్క విలువ ఇంటూ 100 చేయగా వచ్చేదే సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు. ఈ గ్రోత్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే తెలంగాణలో చూస్తే 5.5% తెలంగాణలో గ్రోత్ రేట్ ఉన్నది. దీనిలో ప్రాథమిక రంగం యొక్క గ్రోత్ రేటు. అదేవిధంగా ఇండియా యొక్క ప్రాథమిక రంగం యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 10.1% ఇండియా ప్రాథమిక రంగం యొక్క గ్రోత్ రేటు. అదేవిధంగా తెలంగాణలో ద్వితీయ రంగం యొక్క గ్రోత్ రేటు ప్రస్తుత ధరల ప్రకారం 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఎంత 7.6%. అదేవిధంగా ఇండియాలో ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఈ క్వశ్చన్లో ఇదే ఇస్తాడు. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఈ రెండు చూడాలి. ఇయర్ ఏంటిది, ప్రైజెస్ ఏంటిది, ఈ రెండింటిని బట్టే క్వశ్చన్లో ఆన్సర్ అనేది మనకు మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి ప్రస్తుత ధరలు అదేవిధంగా ఇయర్ ఇది మాత్రం పక్కా మనం క్వశ్చన్లో చూడాలి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారం ద్వితీయ రంగం ఇండియా యొక్క ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేట్ ఎంత 6.6%. తృతీయ రంగం టెరిషియరీ సెక్టార్కి సంబంధించి తెలంగాణలో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణలో తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత 11.9%. సేమ్ ఇదే ఇండియా జీడిపికి సంబంధించి తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత 10.7%. ఇప్పుడు ఏం చేయాలంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ యొక్క ప్రాథమిక రంగం వృద్ధి రేటు కంటే ఇండియా ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు ఏమైంది, పెరుగుదలగా నమోదైంది. 5.5 ఉంటే ఇక్కడ 10.1% ఉంది. సేమ్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే ఇండియా ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు ఏముంది, తగ్గుదల నమోదైంది. ఇదే ప్రొసీజర్ తృతీయ రంగానికి చూడాలి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే ప్రస్తుత ధరలు అయితే మర్చిపోవద్దు. ప్రస్తుత ధరల్లో తెలంగాణ తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే ఇండియా తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు ఏమైంది, తగ్గుదల నమోదైంది. ఒకే ఒకటి పెరుగుదల నమోదైంది. ఏంటిది, ప్రైమరీ సెక్టార్ ఎంత 10.1% ఇండియాకి ఉంటే తెలంగాణకి ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ 5.5. మిగిలిన ద్వితీయ తృతీయ రంగాలలో తెలంగాణ అధికంగా ఉంది వృద్ధి రేటు. ఏంటిది, ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణది అధికంగా ఉంది, తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణది అధికంగా ఉంది. ఇండియా ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణ ద్వితీయ తృతీయ రంగాల వృద్ధి రేట్ల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఏ సంవత్సరంలో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటిది అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టార్స్ టు ప్రైమరీ సెక్టార్ GSVA ఎట్ కరెంట్ ప్రైజెస్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము ప్రాథమిక రంగానికి దాని యొక్క అనుబంధ రంగాల యొక్క కాంట్రిబ్యూషన్ భాగస్వామ్యం ఏ విధంగా ఉందనేది ఇక్కడ చూస్తే ప్రాథమిక రంగంలో ఏమేమి ఉంటాయి, క్రాప్స్ పంటలు, తర్వాత పశు సంపద, అడవులు మరియు కలప, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్, మైనింగ్ అండ్ క్వారీయింగ్ అని కలిపితే ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టారు. దీనిలో ఒక్కొక్క దాని వాటా ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూస్తే క్రాప్స్ పంటల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది, 41.6% ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా లైవ్ స్టాక్ ద్వారా 40.1% ఆదాయం సమకూరుతుంది. 13.3% ఆదాయం ఎట్లా సమకూరుతుంది, మైనింగ్ అండ్ క్వారీయింగ్ నుండి ఆదాయం సమకూరుతుంది. 2.7% ఆదాయం దేని నుంచి సమకూరుతుంది అంటే ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ నుండి ఆదాయం సమకూరుతుంది. 2.3% ఆదాయం అనేది ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ నుంచి ఆదాయం సమకూరడం జరుగుతుంది. ప్రాథమిక రంగానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పంటల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఏంటిది, పంటల ద్వారా ఆదాయం అధికంగా సమకూరుతుంది. ఆ తర్వాత పశు సంపద ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది. పశు సంపద తర్వాత గనులు మరియు తవ్వకాల ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ గనులు మరియు తవ్వకాలు అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటిది 2.7 ఏముంది ఇక్కడ, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉంది. మత్స్య సంపద ద్వారా అధిక ఆదాయం 4వ స్థానం.
నెక్స్ట్ అడవులు మరియు కలప. అడవులు మరియు కలప ఈ ఆర్డర్ అనేది క్వశ్చన్ అడుగుతారు మనకి. ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగానికి ఆదాయం సమకూరే మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. పంటలు 41.6%, పశు సంపద 40.1%, 13.3%, గనులు తవ్వకాలు 2.7%, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ 2.3%, అడవులు మరియు కలప. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది అడుగుతారు ప్రాథమిక రంగానికి సంబంధించి ప్రస్తుత ధరల్లో. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే కాంట్రిబ్యూషన్ ఆఫ్ సబ్ సెక్టార్స్ టు సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగం యొక్క అనుబంధ రంగాల యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉంది ప్రస్తుత ధరల్లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ద్వితీయ రంగంలో ఏమేమి ఉంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం, కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా మరియు ఇతర సేవలకు సంబంధించి అన్ని కూడా ద్వితీయ రంగంలో అనుబంధ రంగాలు. అయితే 54.3% ఆదాయం దేని నుంచి సమకూరుతుంది అంటే తయారీ రంగం నుంచి ఆదాయం సమకూరుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి. అదేవిధంగా 33.2% అంటే నిర్మాణ రంగం నుంచి ఆదాయం సమకూరుతుంది. దేనికి? ద్వితీయ రంగానికి. తర్వాత 12.5% ఏంటిది? విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర సేవలకు సంబంధించి ఎంత ఆదాయం సమకూరుతుంది అంటే 12.5% ఆదాయం సమకూరుతుంది. ద్వితీయ రంగానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చిందనుకో, ఫస్ట్ ఏమొస్తుంది? తయారీ రంగం, తర్వాత నిర్మాణ రంగం, తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాకి సంబంధించిన అంశాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ద్వితీయ రంగం దాని అనుబంధ రంగాల యొక్క వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి. తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఈ ఆర్డర్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంశం చూసే ముందు ఈ సర్వేకి సంబంధించి డైలీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకు సంబంధించిన ఒక వీడియో విష్ణు ఐఏఎస్ అకాడమీలో అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. డైలీ ఒక అంశం గురించి డీటెయిల్గా సర్వేకి సంబంధించిన టాపికే వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.